మహిళా సభ్యుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. నీళ్ల అంశంపై మొదలైన మాటల యుద్ధం నిప్పుల వానలా మారింది. విమర్శలు, వాటికి కౌంటర్ల నుంచి పరస్పర రాజకీయ చరిత్ర తవ్వుకునేదాకా సీన్ వెళ్లిపోయింది. కాంగ్రెస్ లో మీరు పుట్టారా అని ఒకరంటే, పుట్టకపోయినా పార్టీని కాపాడుకుంటున్నామంటూ మరొకరు కౌంటర్ ఇచ్చారు. ఈ హోరీ మాటల రగడ ఏ రేంజ్ లో ఉందో చూద్దాం. సభలో నారీ వర్సెస్ నారీ, అసెంబ్లీలో విమెన్ ఫైట్. గతాన్ని తవ్వుకున్న మహిళా నేతలు. వాడివేడిగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అతివల మధ్య ఆసక్తికర పోరు నడిచింది. అధికార పక్షం నుంచి సీతక్క, ప్రధాన ప్రతిపక్షం నుంచి కవితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి. ఇంకేముంది, మాటకు మాట పేలింది తూట అన్నట్టుగా సాగింది వాగ్వాదం. రాజకీయంగా ఆయా నేతల పుట్ట పూర్వతరాల దాకా వెళ్లిపోయింది మ్యాటర్. వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లిందంటే, అప్పుడెప్పుడో జరిగిన పార్టీ ఫిరాయింపుల ముచ్చట ఇప్పుడు మరోసారి తెర మీదకొచ్చింది. కాంగ్రెస్ లో పుట్టి పెరిగినట్టు సీతక్క మాట్లాడుతున్నారంటూ సబిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నేను ఆ పార్టీలో ఉన్న రోజులు పార్టీకి పనిచేశానా లేదో ఒకసారి ఆలోచించండి. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 సిబిఐ కేసులు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది, నాకు అర్థం కాలేదు. అయితే సబితారెడ్డిపై వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. వేరే పార్టీ నుంచి వచ్చినా తాము కాంగ్రెస్ ను కాపాడే ప్రయత్నమే చేశామని చెప్పారు. కష్టకాలంలో పార్టీని వదిలిపోయారంటూ సబితపై సెటైర్ వేశారు. ఆమె కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందంటే, మీరు పుట్టి పెరిగిన వాళ్ళు ఏం చేసారు మరి? సరే, మేము బయట నుంచే వచ్చినాం, కానీ మేము కాపాడాలనే ప్రయత్నం చేసినాం. ప్రతిపక్షంలో ఉన్నదాన్ని మేము పారిపోలే అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు కదా కేసు పెట్టిరని. కేసు పెట్టిన తర్వాత కూడా మీరు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి, ఎమ్మెల్యే అయినాక మిమ్మల్ని ఓడించాలనే ప్రయత్నం చేసిన పార్టీలోకి పోయి మీరు మంత్రి అయ్యారు. మగవల మధ్య ఈ మాటల మంటలు పెట్టింది మాత్రం నీళ్లు. ఎక్కడైనా నీరు మంటల్ని ఆర్పుతుంది, అసెంబ్లీలో మాత్రం అగ్గిరాజేసింది. తాగునీటి సరఫరాలో జాప్యం జరుగుతోందంటూ సునీతా లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలతోనే జగడం మొదలైంది. ఇటీవల నీటి సరఫరా జరగని ఓ సంఘటనకు సంబంధించి సబితారెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను సభలో మంత్రి సీతక్క ఉదహరించడంతో రచ్చ పెరిగింది. అయితే దానికి సబితారెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో జగడం మరింత ముదిరింది. పోతూ అక్కడ ఆ రోజు హాలిడే, సార్. ఆ పిల్లలు ఆల్రెడీ పైప్ లైన్ తోటి, నా దగ్గర వీడియో కూడా మీరు చూపిస్తా, తెల్లారి వాళ్ళతో రిజైనర్ కూడా ఇప్పించిన. నీళ్లు పట్టిరు, నీళ్లు నింపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ తోటి పిల్లగాడు ఆడుకుంటున్నాడు. అయ్యో కేసీఆర్ లేడా, నీళ్ళే వస్తలేవా? ఎటుపోతాయి? చేసినటువంటి వ్యవస్థ ఎటుపోతుంది? నేను వీడియో కూడా చూపెడతా. మాకు ఎందుకు ఆవేశం వస్తుందంటే, వాళ్ళ మీద ఇంత మాకు గౌరవం ఉండే, అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు వీళ్ళని కోపం వస్తుంది మాకు. అంతారం అనే విలేజ్ అధ్యక్ష, నేను మాట్లాడిన రోజు డేట్ కూడా తీసుకొని, అక్కడే సెక్రటరీ ఉన్నాడు, అక్కడే వెళ్తుంటే చిన్న పిల్లోడు బిందెలో నీళ్ళు పడుతున్నాడు అధ్యక్ష. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను, బాధ్యత ఉంది కాబట్టి వెనక్కి వచ్చాను. ఏం బాబు ఎందుకు పట్టుకుంటున్నావు నీళ్ళు అంటే, నల్ల రాక 1 వీక్ అవుతుందమ్మా అన్నారు. ఇమీడియట్గా ఆఫీసర్స్కి ఫోన్ చేశాను అధ్యక్ష, ఏదో రిపేర్ ఉంది అందుకే రాలేదమ్మా అన్నారు. అమ్మ, వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం అంతే తప్పిస్తే మీ మీద వ్యక్తిగతంగా కాదు. ఇక్కడ మిషన్ భగీరథ నల్లా నీళ్లతో మొదలైన జగడం కాస్త కళ్యాణ లక్ష్మి పథకం దాకా వచ్చింది. అధికారం కోల్పోయిన అసంతృప్తితో తనపై విమర్శలు చేస్తున్నారంటూ సబితారెడ్డి, సునీతారెడ్డిల తీరును తప్పుబట్టారు సీతక్క. కానీ ఎప్పుడున్నా కూడా, ఎక్కడున్నా కూడా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. అదే విధంగా కమిట్మెంట్ తో ఉన్నాం అధ్యక్ష. అక్కడ నుంచి పార్టీ చేంజ్ కాగానే మేము ఇవన్నీ మారిపోయినాయంటే, మేము ఎందుకు మారినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఎందుకు మారినామో మరి వాళ్ళందరికీ తెలుసు. అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడే నీళ్లు బాగా వచ్చాయి అన్నట్టుగా, ఇప్పుడేదో వ్యవస్థ మొత్తం కుప్పకూలింది అన్నట్టుగా మాట్లాడటం సరికాదన్నారు సీతక్క. ఏ ఊరో ఆ వివరాలు చెప్తే నేను చేస్తా. తులం బంగారం మీరు కూడా దళిత ముఖ్యమంత్రి అన్నారు, గిరిజనులకు 3 ఎకరాలు అన్నారు, మహిళలకు వడ్డీ లేని రుణాలను 4,000 కోట్లు ఎగ్గొట్టిపోయారు. కనీసం వాళ్ళు అంతగానో మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష మహిళల కోసం అని. వీళ్ళ మొదటి గవర్నమెంట్ లో మహిళలు ఒక్కరు కూడా మంత్రే లేదు. కాబట్టి నాకు దయచేసి సునీతమ్మ గారు, మీరు ఎవరికి ఆ కళ్యాణ లక్ష్మి రాలేదో నాకు వివరాలు ఇస్తే తప్పకుండా వెంటనే ఎందుకు ఆపిండో అధికారి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం, ఇమీడియట్లీ ఆ డబ్బులు ఇప్పిస్తాం. తులం బంగారం ఇంకా స్టార్ట్ చేయలే, తులం బంగారం మేము ఇంకా స్టార్ట్ చేయలే. మీరు కూడా చాలా వాగ్దానాలు చేసి అసలే 10 ఏళ్ళు కూడా చేయకుండా పోయారు. మాకు ఇంకా టైం ఉంది, మేము వాటికి ఏమేమి చేయాలనే చేస్తాం. మొత్తానికి నారీ వర్సెస్ నారీ అన్నట్టుగా సాగిన మాటల యుద్ధం అసెంబ్లీని కాసింతసేపు దద్దరిల్లేలా చేసిందనే చెప్పాలి.